నమస్తే మిత్రులారా, నేను మీ మధు నద్దనూరి. వెల్కమ్ టు న్యూస్ వేవ్ తెలుగు. ఈరోజు తెలంగాణ రాజకీయాలలో చర్చగా మారిన ఒకే ఒక అంశం, అదేంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 22 నెలలకే ఇంత పూర్తిగా ప్రజల నుండి వ్యతిరేకత రావటం. దానికి ప్రధాన కారణం ఒకటి హైడ్రా, మరియు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చిన 6 గ్యారంటీస్ అనేది పూర్తిగా అందరికీ పథకాలు అనేది ఇంకా అందించలేకపోవడం. బాకీ కార్డు హామీలను గ్యారంటీ కార్డుల రూపంలో పంచింది కాంగ్రెస్. వాటిని జాగ్రత్తగా దాచుకోమని చెప్పారు కాంగ్రెస్ నేతలు రాహుల్ నుండి బట్టి విక్రమార్క వరకు. तो हमने शुरुआत में वायदे किए, 6 वायदे किए हैं और ये सिर्फ वायदे नहीं हैं, ये गारंटी हैं। और इन गारंटी को हम पहली कैबिनेट मीटिंग में हमारा चीफ मिनिस्टर कानून बनाए. మరియు విద్యార్థులకు ఇస్తానన్న నోటిఫికేషన్లు ఇంకా విడుదల చేయలేకపోవడం, అదేవిధంగా రైతు కూలీలకు ఇస్తానన్న రైతు భరోసా పూర్తి స్థాయిలో అందించలేకపోవడం, మరియు 2 లక్షల రుణమాఫీ అనేది ఇంకా పూర్తి స్థాయిలో అందరికీ కానట్టుగానే ఉంది. రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడపోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరు. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. భూమి యజమానికి వచ్చేది భూమి యజమానికి వస్తుంది, కౌలు రైతుకు వచ్చేది కౌలు రైతుకు వస్తుంది. ఒకరికిచ్చి ఒకరికి ఎగ్గొట్టే విధానం లేదు. భూమి లేని ఉపాధి హామీ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినాము. మరియు మహిళలకు ఇస్తానన్న 2,500, కళ్యాణ లక్ష్మికి 1,16,000తో పాటు ఇస్తానన్న తులం బంగారం, ఇలా అనేక హామీలు చెప్పడమే జరిగింది, కానీ చేయడం ఇంకా పూర్తి స్థాయిలో లేకపోవడం వల్లనే ఈనాటికి కేవలం 22 నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు పూర్తిగా వ్యతిరేకత రావడం అనేది జరిగింది. ఇవాళ అర్హులైన అందరికి అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చి తీర్థము. ఆడబిడ్డలు దరఖాస్తు పెట్టుకుంటే తాళిగట్ట కంటే 2 రోజుల ముందే వాళ్ళకు 1,00,000 రూపాయలతో పాటు ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చే బాధ్యత. ప్రతి ఇంటికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వచ్చి ఈ కార్డు ఇస్తాడు. దయచేసి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ కార్డు చాలా అత్యంత విలువైనది. గ్యారంటీ కార్డుని అత్యంత భద్రపరచుకోండి. 3 నెలలు జాగ్రత్తగా దీన్ని కాపాడుకోండి. మా ప్రభుత్వం రాగానే మీరు ఈ గ్యారంటీ కార్డు తీసుకొని రాగానే అందరికీ 100 రోజుల్లో దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేయబోతాం. Like, share and subscribe.